ఇప్పుడు ఇతని హత్య చేసిన అవ్వచ్చు, బిఫోర్ జరిగినవి అవ్వచ్చు. వాళ్ళు ఇంకా జెన్‌జీలు కాదు. ఈ జెన్‌జీలో ఇలాంటివి ఎక్కువ చూస్తున్నాం. ఇప్పుడు మీరు చెప్పినవి ఏవైతే ఉన్నాయో ఆ షిప్స్ ఎక్కువ చూస్తున్నాం. మరి అసలు నెక్స్ట్ పరిస్థితి ఏంటి అంటేనే ఆలోచించుకోవడానికి భయమేస్తోంది. ఏంటి ఎలా మార్చాలి మనం జెన్‌జీని? అందుకని ఈ మధ్య నేను రీసెంట్‌గా అటెండ్ అయ్యాను. అంటే భజన్ క్లబ్బింగ్స్ ఇట్లాంటివన్నీ స్టార్ట్ చేశారు. హ్మ్. మరి అట్‌లీస్ట్ పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ జాయినింగ్. హ్మ్. కానీ మార్పు అనేది ఇంటి దగ్గర నుంచి మొదలవ్వాలి. రైట్. హ్మ్. ఎంత చెప్పినా అది ఇంటి దగ్గర మొదలయ్యి, స్కూల్స్ దగ్గర మొదలైతే కానీ సమాజం అనేది హ్మ్. మారదు. బికాజ్ ఇంట్లో వాళ్ళే పిల్లల్ని పట్టించుకోకుండా ఎందుకంటే మనం ఎప్పుడో జాయింట్ ఫ్యామిలీస్‌ని వదిలేసి న్యూక్లియర్ ఫ్యామిలీస్‌కి వచ్చేసాం. వచ్చేసాము. హ్మ్. న్యూక్లియర్ ఫ్యామిలీస్‌కి వచ్చేసిన తర్వాత పేరెంట్స్ వర్కింగ్, పేరెంట్స్ లవ్ ఫార్మ్ ఏమైపోయింది, ఇట్స్ ఇస్ నాట్ ఇన్ ప్రీచింగ్ మోరల్స్. హ్మ్. ఇట్ ఈస్ ఓన్లీ ఇన్ బయింగ్ అండ్ స్పెండింగ్ మనీ. రైట్. హ్మ్. కరెక్ట్? అవును. సో ఇంకెక్కడుంది? హ్మ్. వాళ్ళు ఏం కావాలంటే పిల్లలు అమ్మా నాన్న చెప్పిన మాటే వినట్లేదు. హ్మ్. ఇంక వేరే వాళ్ళని ఏం పట్టించుకుంటారు. రైట్. సో మళ్ళీ పాత రోజులకెళ్తేనే కొంతవరకు ఈ సిట్యుయేషన్స్ బావుంటాయేమో పాత అనిపిస్తోంది. రోజుల దాకా కాకపోయినా కనీసం వాళ్ళకి అమ్మా నాన్న పట్ల విలువలు ఇవ్వడము హ్మ్. నేర్పించినా, హ్మ్. ఎవరికైనా రెస్పెక్ట్ ఇవ్వడం నేర్పించినా కూడా సమాజం అనేది బాగుపడుతుంది. బాగుపడుతుంది. రైట్. కానీ వాట్ వీఆర్ ప్రీచింగ్ దెమ్ అంటే అసలు వాల్యూస్ మోరల్స్ అసలు ఏమీ నేర్పించకుండా ఏం పర్లేదులే నీ ఆనందం నువ్వు చూసుకో ఆ! అని ఎప్పుడైతే మనం వాళ్ళకి సెల్ఫ్ సెంట్రిక్ గా ట్యూన్ చేస్తామో చిన్నప్పటి నుంచి, వాడు పెద్ద అయ్యాక కూడా అలాగే అవ్వడం నేర్చుకుంటాడు. దెన్ ద డెఫినెట్‌లీ. ప్రాబ్లమ్ బిగిన్స్. అప్పుడు వాళ్ళు టీన్స్‌కి వచ్చిన తర్వాత నాకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, నా మాట హ్మ్. వినట్లేదు, మొబైలే పట్టుకుంటున్నారు. ఇప్పుడు ఇప్పుడు డిజిటల్ డీటాక్స్ ప్రోగ్రామ్స్ ఎందుకు వస్తున్నాయి? హ్మ్. అసలు వాళ్ళకి డిజిటల్ ఎవరు నేర్పించారు? డెఫినెట్‌లీ పేరెంట్స్ అండ్ ఆఫ్ కోర్స్ నేర్పించాక సొసైటీ. ఇప్పుడు డిజిటల్ డీటాక్స్ కోసం మళ్ళీ వై యు ఆర్ ఎంటరింగ్ ఇంటూ దట్. రైట్. యెస్. రైట్. సో, ఇక్కడ ఒక సైకాలజిస్ట్‌గా చెప్పండి మీరు. ఇంకొకటేంటి అంటే వినటానికి అసహ్యంగా చంపడం సరే క్షణికావేశంలో చంపారు. లేదా ఇంకా ప్రీ ప్లాన్ చంపారు పక్కన పెడితే, చంపిన తర్వాత అతను చేసిన అంటే చాలామంది ముక్కలు చేయటం, సాటి మనిషి మనం ఇన్ని రోజులు కలిసున్న ఒక మనిషిని కూడా చూడకుండా ముక్కలు చేయటము, ఉడికించటము, కాల్చటము, ఫ్రిడ్జ్‌లో పెట్టడం ఇలాంటివి చూస్తే అంటే ఆ క్రూరత్వానికి హద్దు లేదా మరి అనిపిస్తోంది. దాన్ని ఏం చేయాలో తెలీదు కదా. హ్మ్. బట్ స్టిల్ దొరికిపోతారని తెలుసు కదా! గత 4, 5 ఆ ఘటనలు టైంలో చూసాము. ఆ టైంలో ఏమవుతుంది అంటే దేర్ సెన్సెస్ విల్ నాట్ వర్క్ ప్రాపర్లీ. హ్మ్. ఓకే. హ్మ్. ఐ టెల్ యూ ఎగ్జాంపుల్. ఇప్పుడు టీన్స్‌లో లవ్ చేస్తారు. హ్మ్. లవ్ ఇస్ బ్లైండ్. ఇప్పుడు వాళ్ళు లవ్ చేసినప్పుడు నేను దొరికిపోతాను అని కామన్ సెన్స్‌ని ఎలా మిస్ అవుతారు? రైట్. రేపొద్దున మా పెద్దవాళ్ళు మా పెళ్ళికి ఒప్పుకోరు, ఒప్పుకోకపోతే మేము ఏం చేయాలి అనే కామన్ సెన్స్‌ని ఎలా మిస్ అవుతారు? అలాగే ఇది చిన్న మైన్యూట్ మిస్టేక్. ఇది పెద్ద బ్లండర్. బ్లండర్. అయినా కూడా వాళ్ళు ఏం చేస్తారు అంటే మర్డర్ చేస్తారు. మర్డర్ చేశాక మేము దీన్ని అంతా తుడిచేయడాలు, హ్మ్. కడిగేయడాలు, అసలు ఎంత అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఉన్నాయి, మేము దొరకము, ఇంతమంది దొరికిపోయారు అని తెలిసినా కూడా దే విల్ గివ్ దేర్ బెస్ట్ టు ఎస్కేప్ ఫ్రమ్ ద థింగ్స్. బట్ రైట్. అల్టిమేట్గా మళ్ళీ ఆ భయము పరిస్థితి అయిపోయాక వాళ్ళని కాంక్వర్ చేస్తుంది. భయం మూలంగా వాళ్ళే వెళ్ళి హ్మ్. సరెండర్ అయిపోయిన కేసెస్ చాలా ఉంటాయి. ఇప్పుడు ఇతను కూడా చెప్పాడు ఫ్రెండ్ ద్వారా తెలిసింది. బట్ ఆ ట్రై అయితే చేసాడు. తప్పించుకోవడానికి మార్గాలైతే కానీ వెతకడము. ఫైనల్ గా అప్పుడు భయం లాస్ట్ కాంక్వర్ చేస్తుంది. ఆ సిచ్యుయేషన్ లో వాళ్ళ ఎఫర్ట్స్ అన్ని వాళ్ళు పెడతారు. ఇలా హ్మ్. చేస్తే దొరకనేమో, అలా చేస్తే దొరకనేమో, ఆ ప్రయత్నాల్లో చేసేది. ఆ ప్రయత్నంలో సెన్సెస్ పనిచేయవు కాబట్టి రైట్. కానీ ఫోకస్ ఓన్లీ ఆన్ దట్. కానీ చంపిన దానికన్నా క్రూరంగా ఉంది ఇది. ఇది వినడానికి ఇంకా అసహ్యంగా వేస్తోంది. సో, అంటే ఇప్పుడు ఈ జనరేషన్ గురించి మాట్లాడుకున్నా మనం ఫ్యూచర్‌లో ఇలాంటివి జరగొద్దు అనుకుంటే కూడా ఏం చేంజ్ చేయాలంటారు? అంటే లైక్ మీరు పేరెంటింగ్ అన్నారు. లేదా కిడ్స్‌కి చెప్పాలి అన్నారు. సో, ఇమ్మీడియేట్‌గా మనం చేయాల్సిన స్టెప్ ఏంటంటే ఏం చెప్తారు? చెప్పాలా నిజంగా? అసలు చెప్పాలి. ఫస్ట్ ఇలాంటి అవసరం. మర్డర్స్ జరిగితే హ్మ్. అసలు వాటిని ఫస్ట్ చూపించడం మానేయండి. ఐ సీరియస్లీ రికమెండ్ దట్. హ్మ్. సెకండ్ థింగ్ ఏంటి అంటే ప్రతి ఇంట్లోపల తల్లిదండ్రులు స్పేర్ సమ్ టైమ్ విత్ కిడ్స్ అండ్ ఎడ్యుకేట్ దెమ్ అబౌట్ ద వాల్యూస్ అండ్ హ్మ్. అబ్జర్వ్ ద కిడ్స్. అసలు వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది? కోపము ఆవేశం వస్తే ఒకప్పుడు కోపావేశాలని ఏం పర్లేదు మా అబ్బాయి అలాగే ఉంటాడు అని కొట్టి పడేస్తారు. నో, ఇట్ ఈస్ ఎ మెంటల్ హెల్త్ ఇష్యూ. హ్మ్. కొంతమంది పిల్లలు మొండిగా ఉంటారు, నాకు ఏది కావాలంటే అదే కావాలి అని. కాదు, అది కూడా మెంటల్ హెల్త్ ఇష్యూ. ఎందుకు కావాలి, నీకు ఏది కావాలంటే అదే కావాలి అని అంత మొండితనం ఉండడం కూడా కరెక్ట్ కాదు. సో ఏ బిహేవియరల్ ఇష్యూ ఉన్నా కూడా ఒక్కసారి మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్ని కలవడం చాలా అవసరం. ఇంపార్టెంట్. హ్మ్. మొక్కై వంగంది మానై వంగదు. అది హ్మ్. చిన్నప్పుడు మనం ఆ రూట్స్ని పట్టుకోకపోతే పెద్దయ్యాక సొసైటీలోకి వెళ్ళిపోయాక వాడు ఏం చేస్తున్నాడో మనకు అస్సలు తెలీదు. రైట్. అది అమ్మాయి కానీ అబ్బాయి కానీ. హ్మ్.
మనం Right. చిన్నప్పుడే పట్టించుకోకపోతే. సో అలాంటివి మనం మానిటర్ చేస్తూ ఉండడం చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా కుదిరినప్పుడు ఒక్క చిన్న పర్సనాలిటీ అసెస్మెంట్, నథింగ్ రాంగ్ ఇన్ దట్. ఐక్యూ అసెస్మెంట్, యూక్యూ అసెస్మెంట్, మనం బాడీ చెకప్స్ అన్ని చేయించుకుంటాం కదా, అలా ఒక్క ఐక్యూ ఈక్యూ అసెస్మెంట్స్ చేయించుకుంటే తప్పే ఉంది, అందులో తప్పేం లేదు కదా. రైట్. అలాగే సినిమాలకు వెళ్తాం, ఓకే, ఎంటర్టైన్మెంట్స్కి వెళ్తాము, అలాగే పర్సనాలిటీ డెవలప్మెంట్ కి కూడా లెట్ us మేక్ సమ్ పార్ట్ ఇన్ అవర్ లైఫ్. డెఫినెట్లీ ఇలాంటివి చేస్తే ఓవరాల్ డెవలప్మెంట్ బాగుంటుంది. అవును. ఇంకొకటండి, సో సొసైటీలో పాజిటివిటీ, నెగటివిటీ 2 ఉంటాయి. పాజిటివ్ థింగ్స్ ఉంటాయి. బట్ అందరూ ఏంటంటే నెగెటివ్ ఏం జరిగితే దాన్నే పట్టుకుంటారు, దాన్నే రిపీట్ చేయడానికి చూస్తారు. మరి ఎందుకంటే అది వాళ్ళ మైండ్ సెట్ లో డిఫరెన్స్ అని అనుకోవచ్చు కదా మనం. ఇట్స్ ఎవ్రీ హ్యూమన్ మైండ్, ద హ్యూమన్ మైండ్ బేసిక్ నేచర్ ఇస్ టు అట్రాక్ట్ నెగటివిటీ. ఎందుకు అంటే సబ్ కాన్షియస్ మైండ్ ఎలా డిజైన్ చేయబడింది అంటే టు ప్రొటెక్ట్ అవర్ సెల్ఫ్. సో అదేంటి, ఎక్కడ నెగటివిటీ, బాడీలో నెగటివిటీ వచ్చినా కూడా దాన్ని ఐడెంటిఫై చేయడం దాని జాబ్, బయట నెగటివిటీ ఉన్నా కూడా అలర్ట్ చేయడం దాని జాబ్. సో అందుకనే ఇప్పుడు రీల్స్ కానీ న్యూస్ కానీ ఏదొచ్చినా పాజిటివ్ వస్తే మనం స్క్రోల్ చేస్తాం, కానీ నెగటివ్ రాగానే ఆటోమేటిక్ గా అటెన్షన్ వచ్చి వింటాం. ఎందుకు అంటే టు అలర్ట్ అవర్స్ సబ్ కాన్షియస్ మైండ్ ఇస్ డిజైన్డ్ ఇన్ సచ్ ఏ వే. కానీ తర్వాత మన కాన్షియస్ మైండ్ ఉంది ఏమని, థింకింగ్, అంటే అది మనం అటెన్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదా అని. ఓకే, అది మన ప్రోగ్రామింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఆ ప్రోగ్రామింగ్ చేయడం అనేది మన సంస్కారం, అది మన పెద్దవాళ్ళు నేర్పించడమో స్కూల్లో నేర్పించడమో, దీన్ని బట్టి వి నీడ్ టు డిజైన్ ఇట్. అది గనక సరిగ్గా లేనప్పుడు ఏమవుతుంది, మన బ్రెయిన్ అక్కడ ఆగిన తర్వాత దాన్ని స్క్రోల్ అప్ చేయాలా, అక్కడే ఆగిపోవాలా అనేది ఇట్స్ ఇన్ అవర్ కంట్రోల్. అది స్క్రోల్ చేయకపోతే ఏమవుతుంది అంటే ఇలాంటి కాన్సిక్వెన్సెస్ వస్తాయి. ఆర్ అలాంటివన్నీ విన్న తర్వాత దే కీప్ రూమినేటింగ్ ఇన్ ద మైండ్, అక్కడే ఆగిపోవడం, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి అన్నమాట. ఓకే. సో ఇక్కడ చాలా మంది మాట్లాడతారు ఈ సిచ్యువేషన్ గురించి. సో రవీంద్ర ఎవరైతే నిందితుడు ఉన్నాడో అతన్ని వెంటనే చంపేస్తే ఇలాంటి పునరావృతం కాదు, అంటే వెంటనే అతన్ని శిక్షించాలి, లేదా చట్టాల్లో మార్పు రావాలి, లేదా ఇంకేదో ఎవరికి తోచిన సజెషన్స్ వాళ్ళు ఇస్తారు. సో మీరు చెప్పండి, నిజంగా ఆ చట్టాల్లో మార్పు అవ్వచ్చు, లేదా అతన్ని వెంటనే చంపడం వల్ల నిజంగా నెక్స్ట్ ఇలాంటివి జరగకుండా ఉంటాయా, ఏంటి సొల్యూషన్? ఇమీడియట్ గా శిక్షించినంత మాత్రాన అంటే అందరూ మారిపోతారని లేదు. ఇంతకు ముందర పడ్డ వాళ్ళందరికీ కూడా శిక్ష ఉంది కదా. అంటే వెంటనే ఆ సంఘటన ఎప్పుడైతే అందరి దృష్టిలో ఉందో వెంటనే చంపేస్తే ఓహో ఇలా ఇలా చేస్తారు వెంటనే అనేసి భయపడతారు అని కొంతమంది అంటున్నారు. నిజంగా అది జరుగుతుందా? అలా ఆలోచించరు, అది ఎక్కువ కాలం ఉండదు భయం. అది ఇమీడియట్ గా ఫేడ్ అయిపోతుంది కొన్ని రోజుల తర్వాత. మిస్టేక్ చేసేవాళ్ళు మళ్ళీ మిస్టేక్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో అయితే మనం శిక్షించే ముందర చాలా రకాల, మళ్ళీ ఇందులో హ్యూమన్ రైట్స్ అవి ఇవి భయపెట్టడం, ఎస్ డెఫినెట్ గా భయం అనేది మనుషుల్ని కంట్రోల్ చేస్తుంది సైకాలజీ ప్రకారంగా. ఎస్, అందుకనే పాపం పుణ్యం అనే కాన్సెప్ట్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే భయం ఇస్ ద ఓన్లీ వే హౌ వీ కెన్ కంట్రోల్ ఏ హ్యూమన్ మైండ్. సో అందుకనే ఎస్, భయం అనేది కంట్రోల్ చేస్తుందా అంటే ఎస్, ఆన్సర్ ఇస్ అబ్సల్యూట్లీ ఎస్. కానీ కన్సిస్టెంట్ గా మరి తప్పులు చేసిన వాళ్ళందరినీ మనం అరబ్ కంట్రీస్ లో లాగా నడి రోడ్డు మీద శిక్షించగలుగుతామా, అలాంటి పాలసీస్ తీసుకురాగలుగుతామా అంటే మనం చెయ్యలేం. కాబట్టి దాని గురించి మనం మాట్లాడుకోలేము. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.